హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక ఎయిర్ కూలరు, అంటే అసెంబ్ల్డ్ ఎయిర్ కూలర్. దీనికి వచ్చి చుచ్చు వచ్చి అక్కడ కాలిపోయిందనమాట. అంటే పొగ వచ్చింది అన్నారు. అంటే చూస్తే బర్న్ అయిపోయి ఉన్నది. ఇది మోస్ట్లీ దేనివల్ల జరుగుతుంది అంటే నీళ్ళు అక్కడ పడడమో, లేదు వచ్చి అక్కడ లూజ్ కనెక్షన్ అనేది మామూలుగా ఈ స్విచ్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకు లోపల షార్ట్ అయ్యి మండిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదు మోటార్ వచ్చి ఎక్కువ కరెంటు తీసుకోవడం, కొంచెం బైపాస్లో రన్నింగ్లో ఉంది, అలాంటప్పుడు ఒకే స్పీడ్లో ఎక్కువసేపు రన్నింగ్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఎక్కువ హీట్ అవ్వడం వల్ల ఆ విధంగా మెల్ట్ అయిపోయి బర్న్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది మార్చేది ఇప్పుడు మనం మార్చబోతున్నాం. జస్ట్ పైన 2 చిన్న స్క్రూ ఉంటుంది, దాన్ని ఇప్పేస్తే మనకు లోపల ఆ స్విచ్ అనేది తనీగా వచ్చేసి దాని తర్వాత వచ్చి సేమ్ సైజు స్విచ్ మనం తెచ్చుకోవాలా. కొంచెం అంటే మార్పుడు జరిగింది అంటే పైన ఆ న్యాబ్ అనేది సెట్ అవ్వదు, ఇక్కడ లోపల వచ్చి ఆ స్క్రూ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. దీనికి వైరింగ్ వచ్చి అంటే పెద్ద వైరింగ్ ఏం కాదు. దీనికి వచ్చి 3 స్పీడ్ అనేది వస్తుంది అనమాట. హై, మీడియం, లో అనేసి 3 వస్తుంది. హైకి వచ్చి మనం దీనికి వచ్చి బ్లాక్ కలర్ వైర్ అనేది మామూలుగా యూనివర్సల్ వైర్ కోటే మామూలుగా ఎయిర్ కూలర్లకి. రెడ్ అనేది మనకు లో స్పీడు, వైట్ అంటే మీడియం స్పీడ్ వస్తుంది అనమాట. మళ్ళీ దీనికి బ్లూ కలర్ వైర్ ఒకటి వస్తుంది, అదైతే మనకు న్యూట్రల్ వైరు. డైరెక్ట్గా మనకు మెయిన్స్ కార్డ్ వైర్ నుంచి దానికి డైరెక్ట్గా వెళ్తుంది. పేస్ వరకే మనకు ఈ 3 స్పీడ్గా మనకు కన్వర్ట్ అయ్యి లోపల పోతుంది అనమాట. ఆ స్విచ్ అనేది మనం కరెక్ట్గా సెట్ చేసి ఆ 2 స్క్రూ మనం పైన వేసేస్తే దాని తర్వాత పైన న్యాబ్ మనం బిగించేసి లోపల జస్ట్ ఆ వైర్లు అనేది మనం కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇచ్చేసి బిగించేసి మనం రన్ చేస్తే పక్కా అయిపోతుంది. ఈ న్యాబ్ ఒకవేళ మనకు బిగించేటప్పుడు కూడా ఆ డైరెక్షన్ అనేది కొంచెం చూసుకోవాలా. మార్చి పెడితే అంటే ఆఫ్లో ఉందా, 1లో ఉందా, 2లో ఉందా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. దానివల్ల అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. అదన్నీ మనం పెట్టేసి దాని తర్వాత జస్ట్ ఆన్ చేసి చూడబోతున్నాము. హై స్పీడు, లో, మీడియం అన్నీ పక్కాగా మనకు పనిచేస్తుంది అనమాట. సూపర్గా కూలర్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.